గోవింద హరి గోవింద కూటమి పాలన గోవింద గోవింద హరి గోవింద కూటమి పాలన గోవింద పెళ్లి కానుక గోవింద పెళ్లి కానుక గోవింద 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 హరి గోవింద కూటమి పాలన గోవింద గోవింద హరి గోవింద కూటమి పాలన గోవింద. అన్య మతస్థుల చేత గోవింద నామాలు కిండలుగా పాడించడానికి అందరికీ నమస్కారం. భక్తి విశ్వాసాలను మన సాంప్రదాయాల్ని ఆచారాల్ని ముందుకు నడిపిస్తూ సంతపేట మెట్లదేవు రాగి చెట్టు దగ్గర కనకదుర్గమ్మ వారికి సారి సమర్పించడం, బోనాలు సమర్పించడం జరిగింది. గత 4 సంవత్సరాల నుంచి ఇక్కడున్న ఆడపడుచులంతా కూడా వైభవంగా కనకదుర్గమ్మ వారిని పూజించుకుంటున్నారు. మొదటి సంవత్సరం ఈ రోజు బోనాలత్రం ఆషాఢ మాసం సారి పెట్టడం జరిగింది. ఈ ఉత్సవంలో నన్ను భాగస్వామ్యం చేసేందుకు పుట్టి పెరిగిన ప్రదేశం కాబట్టి నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడ కార్యనిర్వాహకులు మా రాజక్క, విజయత్త వీళ్ళందరితో పాటు ఆడపడుచులందరికీ కూడా అభినందనలు తెలుపుతూ ప్రజలందరికీ సుఖ సంతోషాలతో జీవించేటట్టు అమ్మవారి దీవెనలు అందాలని కోరుకుంటున్నాను. దైవం ఎటువంటి బిడ్డనైనా దూరం చేస్తుంది. అంతకుముందు రాగి చెట్టు సెంటర్ దగ్గర ఎవరు పెద్దగా వచ్చేవాళ్ళు కాదు. ఈ రోజు కనకదుర్గమ్మని ప్రతిష్ఠించి అక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లడాన్ని నిజంగా అభినందిస్తున్నాను. రాబోయే రోజుల్లో నాయకులకి ఈ విషయాన్ని తెలియజేసి ఈ ఆలయ అభివృద్ధికి కూడా కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. ఇకపోతే నిన్నటి రోజున నిరాధార ఆరోపణలతో డిఎస్సీలో ఏదో అవకతవకలు జరుగుతున్నట్టు వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రొటెస్ట్ చేస్తున్నారు. ప్రొటెస్ట్ అనేది మీ ఇష్టం, ఏమైనా చేసుకోండి. ఆధారాలు చూపించినప్పుడు నిరూపించుకోవచ్చు. సనాతన ధర్మాన్ని అవమానపరుస్తూ గోవింద నామాలని అవమానాలను చేస్తూ అన్య మతస్థుల చేత గోవింద నామాలు కిండలుగా పాడించడాన్ని ఖండిస్తున్నాము. బేషరతుగా హిందూ బంధువులందరూ కూడా మీరు క్షమాపణలు చెప్పాలి. గోవింద నామాలు ఉంటే తిరుమలలో వెంకటేశ్వర స్వామి గుర్తొస్తారు. ఆధ్యాత్మిక భావంతో మేము ముందుకు నడుస్తాం. నల్ల బట్టలు వేసుకుని మీరు అన్య మతస్థులతో గోవింద నామాల్ని అపహాస్యం చేస్తూ పాడడాన్ని ఖచ్చితంగా ఖండిస్తున్నాం. ప్రతి హిందూ బంధువు కూడా దీని మీద ప్రతిస్పందించాల్సిన అవసరం ఉంది. అదే హిందూ మతానికి కాకుండా ముస్లిం కో, క్రిస్టియన్ కో వాళ్ళ దేవుడికి సంబంధించిన పాటల్ని రోడ్లో కిండలుగా పాడితే ఎవరు సహించబోరు. అటువంటిది సనాతన ధర్మాన్ని గౌరవించే ప్రతి హిందువు కూడా దీన్ని ప్రతిష్టగా భావించాలి. వీళ్ళందరూ కూడా బేషరతుగా క్షమాపణ చెప్పేవారు కూడా ప్రతి హిందువు గలం ఇప్పాల్సిన అవసరం అయితే ఉంది. భారతదేశం అన్ని మతాలని గౌరవిస్తుంది, పరమత సహనాన్ని కలిగి ఉంటుంది. మన మతాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. ఈ రోజు దైవాన్ని ముందుకు నడిపిస్తూ మా ఆడపడుచులందరూ ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించాలని సగౌరవంగా స్వీకరిస్తూ రానున్న రోజుల్లో మరింత ప్రతిష్టాత్మకంగా ముందుకు నడిపిస్తూ సనాతన ధర్మానికి భంగం కలిగించే ప్రతి ఒక్కరు కూడా చట్టరీత్యా బొజ్జలు చేయాలని చెప్పి జనసేన పార్టీ తరఫున నేను కోరుకుంటున్నాను. నమస్కారం. ఆషాఢ మాసం అంటే మనం ప్రతి అమ్మవారికి సారిగా సమర్పించడం జరుగుతుంది. ప్రతి గుడిలో రాజరాజ అమ్మవారి గుడిలో గాని, ఇటు మన జొన్నవాడ కామాక్షమ్మ గుడిలో గాని, ముఖ్యంగా గుర్తొచ్చేది విజయవాడ కనకదుర్గమ్మ గుడి. ఆ గుడిలో ప్రతి ఒక్కరూ వేలాది మంది మహిళలతో కలిసి ఒక్కసారిగా వెళ్లి అమ్మవారికి చీర, జాకెట్ అన్ని మొత్తము ఆమెకి సారేలాగా మొత్తం సమర్పించి, అమ్మా నీకు సారిస్తున్నాం, మమ్మల్ని చల్లగా చూడు అని చెప్పడం. ఈ రోజు అదే విధంగా ఈ రోజు సంతపేటలో వెలిసి ఉన్న 4 ఏళ్ల క్రితం ఇక్కడ కనకదుర్గ అమ్మవారిని పెట్టడం జరిగింది. అమ్మవారికి సారిని సమర్పించడం. అందులో ఇక్కడ సంతపేట మహిళలే కాదు, ఎక్కడెక్కడి నుంచో ఊర్ల నుంచి కూడా మహిళలు అందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొని వీటిలో అందరూ అమ్మవారికి చీరలు సారిని తెచ్చి అమ్మవారికి సమర్పించి, అంతేకాకుండా ప్రతి ఇంటి నుంచి బోనాలు తీసుకొచ్చి బోనాలు అమ్మవారికి సమర్పించి ఆ బోనాలని సంతపేటంతా ఊరేగించి అమ్మవారికి సమర్పించి, అలాగే అమ్మవారి దగ్గర నుంచి అందరికి తిరుగుసారి సమర్పించడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడికి వచ్చిన మహిళలందరికీ వేలాది మందికి ఇక్కడ మనము ప్రసాదాలు, నైవేద్యాలు పంచడం జరుగుతుంది. ఇంత వైభవంగా అమ్మవారు అందరినీ నెల్లూరు ప్రజలందరినీ ఈ కనకదుర్గ అమ్మవారు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో చల్లగా చూడాలని కోరుకుంటూ జై దుర్గా భవాని. ఆషాఢ మాసం సందర్భంగా మన తెలుగు రాష్ట్రాల్లో చాలా రకాలుగా మనం చేసుకుంటున్నాము. తెలంగాణలో బోనాలు అని చెప్పి, ఆంధ్ర సైడ్ మనకి సారెలు అని చెప్పేసి అలా పెట్టుకుంటుంటాము. అంటే ఆషాఢ మాసంలో పుట్టింటికి వచ్చిన ఆడబిడ్డకి
మనం ఇచ్చే సార అంటే తనకి ఆశీర్వాదం అన్నమాట. సో అలాంటి ఆశీర్వాదాన్ని మనం అమ్మల కన్నా అమ్మకి మనం ఇచ్చి తీసుకోవడం అన్నది మనకి ఇంకా చాలా పుణ్యం వస్తుంది. అలాంటి కార్యక్రమాన్ని మా చేతుల మీదుగా మేం చేసుకోవడం అన్నది మాకు ఇంకా అదృష్టకరమైనది.